మటన్ తెచ్చి కుక్కర్‌లోకేయాలంట. తెచ్చింది, పెట్టింది ప్లేటు. ఇంక వండనందుకు మా వారన్న మాట ఇది. ఎందుకా చెప్తాను. వీడియో కంటిన్యూగా చూసేయండి. ఎలాగనేసి. ఏంటంటే ఈరోజు సండే కదా! అసలు మా వారు ఎండాకాలమని మార్నింగే లేచేసి ఈవినింగ్ వాకింగు, మార్నింగ్ ఇంక ఉడుకుకి ఇంట్లో ఉండలేక వాకింగ్‌లు మార్నింగ్ వాకింగ్ చేయడం వెళ్తున్నారు. ఈరోజు ఇంకా స్విమ్మింగ్ గూడా వెళ్లారు. లేట్ అయింది. తను వచ్చేటప్పుడే పట్టుకురావచ్చు గదా! ఇంకా రాకుండా మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళీ తిని చేసి 11 గంటలకు మటన్ తీసుకొచ్చారు. ఎందుకండి ఇంత లేట్ తెచ్చారు? మీరేదో మార్నింగ్ ఇచ్చిపోతే నేను వంట చేస్తా. ఎండకు నాకు గూడా నువ్వు బయటికి వాకింగ్ వెళ్తున్నావు. నేను ఇంట్లో వంట చేస్తుంటే నాకు చెమటలు గారిపోతున్నాయి. మార్నింగ్ ఒకటేసారి వంట చేసేసుకుంటే నాకు పని తీరుతది గదా! క ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఎలాగో ఉబ్బరానికి ఇంట్లోనే లేకపోతే వంటగదిలో ఇంకా ఎట్లా ఉంటదో పరిస్థితి. నేను వండను. ఇంత లేట్ ఎందుకు తెచ్చినావు? మార్నింగ్ ఇచ్చిపోతే అయిపోతది గానీ నేను పదే పదే అన్నా అని మా వారన్న మాట ఇదేనమాట. వండకపోతే వండకు. నేను తెచ్చిన సండే అని. తేకపోతే ఒకటి, తెస్తే వండవని. ఇంగ నీ కుక్కలకి తీసుకపోయి అని మాట అని అంటున్నారనమాట. ఇగ మనకు తప్పేది లేదుగా అంతంటే ఎందుకంత కోపం? మీరు తెచ్చిస్తే అయిపోయేది గదా! నా పరిస్థితి గూడా మీరు అర్థం జేసుకోవాలి గదా! అని అంటూ ఇంగ ఎలాగో తెచ్చారుగా వండక తప్పదనేసి వండాను. ఇంక నా నిర్లక్ష్యం మార్నింగ్ అయితే రొట్టె చేసుకున్నాము. ఇంకా గుడ్లు ఉడకబెట్టాను. ఇంక తెస్తారో తేరో అనేసి. ఇంక అదైతే తిన్నాము. ఇంకా రైస్ కూడా పెట్టలే. అట్లా టీవీ కాడ కూర్చున్నా. ఇంక మా వారు తెచ్చినాక ఇగ అట్లా అనుకుంటూ వంట అయితే తప్పదు కదా అని చేశా. మటన్ చేశా. పెరుగైతే ఏసి మా పాపకైతే పెడుతున్నానిక్కడ. ఇంగ ఎండకు ఉబ్బరానికి ఇగ తిట్టుకుంటూనో, కొట్టుకుంటూ బయట ఎందుకు పడేస్తాము ఉండక తప్పదు ఖర్చు పెట్టి పుణ్యానికొచ్చిందా అన్నట్టు ఇంగ అనుకుంటూ ఈ వంట అయితే కంప్లీట్ చేశాను. ఇంకా మొత్తానికైతే ఇగ కూల్ అయిపోయి మేము అందరం కలిసైతే తిన్నామిలా. మా ఇంట్లో సండే ఇలా అయిపోయిందండి. ఇంగ స్పెషల్ ఏంటి చేసుకోకుండా నార్మల్‌గా మటన్ అయితే చేసుకొని తిన్నాము. ఇంక మేము తింటేనే మా పాప గూడా తింటది. ఇంగ అప్పుడప్పుడు ఎండల కోసం వచ్చిన తిప్పలిది. నార్మల్ టైమ్‌లో అయితే ఎప్పుడైనా ఉడుకుడుకు వండుకొని తింటాము. కానీ ఎండల కోసం ఉడుకు మీద పెట్టి వండుకొని తిన్నట్టే ఉంది. మనం గూడా కాలుతూ వంట చేయాల్సిందే తప్పదు. ఇంకా మొత్తానికైతే సండే రోజు ఇలా జరిగిందనమాట. మా ఇంటి సంగతైతే ఇది. మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుంటదా? కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో అంతవరకు బాయ్.